హలో అండి, ఎలా ఉన్నారు? నేను ఒక రెసిపీతో ముందుకు వచ్చేసేది దోసకాయ మొలకే రెసిపీ. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఇలా పెద్ద దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిరగాయలు, ములక్కాయలు, పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు, కరివేపాకు, 4 టమాటాలు, అల్లం పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 స్పూన్స్ నూనె వేసుకొని 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఎండుమిరగాయలు వేసేసుకొని పచ్చిమిరకాయ, కరివేపాకు వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తొక్క తీసుకున్న ములక్కాయలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా కోసుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ లోపల మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి వెంటనే చేసేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టమాటాలని బాగా పిసుక్కొని మధ్యలో వేసుకోవాలి. మూత పెట్టి మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి. ఇలా నీరు బయటకు వచ్చిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. తగిన నీళ్ళు తీసుకొని పోసుకోవాలి. బాగా తిప్పుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా బాగా తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. పెద్ద ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 1½ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. మేమైతే వేసుకుంటామండి, మీరు వేసుకుంటారో లేదో కామెంట్ చేయండి. బాగా కలుపుకోవాలి. కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. అంతేనండి, ఇంకొకసారి కలుపుకోవాలి. యమ్మీ దోసకాయ మొలకే రెడీ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన వాళ్ళు.